ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణ నమః. ముందుగా అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎవరిని పూజించాలి, ఎటువంటి దీపాలను వెలిగించాలి, పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను చూడండి. అంతేకాకుండా ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఎందుకు జరుపుకోవాలో కూడా ఈ వీడియోలో చివరి వరకు చూడండి చెప్తాను. ఈ ఏకాదశి తిథి అనేది శనివారం నవంబర్ 1 తెల్లవారుజామున 3:30 నుంచి ఈరోజు రాత్రి వరకు ఉంటుందండి. ముందుగా పూజనైతే మొదలు పెడదాం. బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా దీపాన్ని అయితే మట్టి ప్రమిదల్లో కానీ, ఉసిరి దీపం కానీ, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని కానీ వెలిగించాలి. ఎందుకంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శనివారం రావడం ఎంతో విశేషం. ఈ కార్తీక ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని, బృందావని ఏకాదశిని అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపకరించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకుంటారన్నమాట. ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, మహర్షులు, సిద్ధులు తమ కీర్తనలతో, భజనలతో, పాటలతో, హారతులతో పాలకడలిలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారన్నమాట. ఎవరైతే ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తికి హారతిని ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మన పురాణాలు అయితే చెబుతున్నాయి. అలాగే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మొదలైన ఈ చతుర్మాస దీక్షలు ఈ రోజు అనేవి ముగిస్తాయన్నమాట. నేనైతే ఈరోజు పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను అయితే సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి మరొక చరిత్ర కూడా ఉందండి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశై మీద సేవించాడని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రావడం ఎంతో విశేషమండి. ఏకాదశి తిథి అనేది నవంబర్ 1 తెల్లవారుజామున 3:45 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుందండి. అంటే ఈరోజు ఏకాదశి తిథి పూర్తిగా ఉంటుందన్నమాట. ఈరోజు ఎవరైతే తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసి ముహూర్తంలో శివకేశవులను, విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈరోజు వారికి మంచి శుభాలు కలుగుతాయండి. ఈరోజు పూజ చేసుకోవడానికి మంచి శుభ సమయాలు అయితే తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల వరకు అయితే, ఆ సమయంలో చేయలేని వారు 7:30 నుంచి 9 లోపు ఈ పూజనైతే చేసుకోవాలి. ఉదయం వేళల్లో పూజ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే సాయంత్రం అయినా సరే స్వామివారికి అయితే పూజను చేసుకోవచ్చు. సాయంత్రం పూట అయితే 5:15 నుంచి 7:30 లోపు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే స్వామివారికి చేసే పూజ ఉపవాసంతో చేస్తే చాలా మంచిదండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ముందు రోజే దశమి రాత్రి నుంచే ఉపవాసం అయితే మొదలు పెట్టాలి. ఈ ఏకాదశి ఉపవాసాన్ని విరమించుకోవాలంటే మరుసటి రోజు ద్వాదశి రోజు పూజనైతే చేసుకొని ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి గుడికి కానీ, శివాలయానికి వెళ్ళి ఒక దీపాన్నైనా వెలిగించి ఇంటికి రావచ్చు. ఇంటికి వచ్చి ఈ ఉపవాసాన్ని విరమించుకొని అల్పాహారం అయితే తీసుకోవాలి. ఈ ఏకాదశి రోజు మధ్యాహ్నం పూట ఏకాదశి రోజు ఎవరైతే తులసి చెట్టును నాటుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈరోజు అయితే తులసి చెట్టును అయితే తెచ్చుకొని నాటుకోండి. తులసి చెట్టు ఉంటే సాక్షాత్ మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టేనండి. ఎవరైతే ఈరోజు ఏకాదశి నాడు సప్త శనివారాల వ్రతం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఈరోజైతే మంచి శుభసూచకం అండి. నేనైతే ఈరోజు ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉసిరి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాన్ని అయితే ఆవు నేతితో వెలిగించుకున్నాను. ఈరోజు స్వామివారికి అయితే ఏ నైవేద్యాలు నివేదన చేయాలో ఇప్పుడు చూద్దాం. స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు, బెల్లం, అలాగే బెల్లం పానకం,
అలాగే ఆవు పాలను, అలాగే పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ఈరోజు స్వామివారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుందండి. అలాగే స్వామివారికి ఇన్ని నైవేద్యాలు సమర్పించలేము అనుకునేవారైతే ఒక బెల్లం ముక్కైనా సమర్పించండి చాలు. భక్తితో ఏది సమర్పించినా ఆ శివయ్య అనుగ్రహిస్తాడండి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ పూజ చివరిలో మీ సంకల్పాన్ని చెప్పుకొని అక్షింతలను, పూలను తీసుకొని 3 ప్రదక్షిణలు చేసి ఈ అక్షింతల్ని దేవునికి సమర్పించండి. ఇంతేనండి ఈ ఏకాదశి పూజా విధానం. ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది.